నమస్తే వెల్కమ్ టు జనభేరి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మహావీర్ జయంతి భగవాన్ మహావీర్ కు వైఎస్ జగన్ ఘన నివాళులు జాతీయ సర్వే దినోత్సవం సందర్భంగా భూ యజమానులకు సర్వే శాఖ ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి అనగాని సత్యప్రసాద్ రైతుల భూ యజమానుల హక్కులను రక్షించే విధంగా సర్వే ఉద్యోగులు కష్టపడుతున్నారని కితాబు ఆబ్కాస్ రద్దు చేసి ప్రైవేట్ ఏజెన్సీలకు అధికారాలు అప్పగించే చర్యలను రాష్ట్ర ప్రభుత్వం మానుకోవాలి డిమాండ్ చేసిన ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య విజయవాడ నగర కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన పెంచిన వంట గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మహావీర్ జయంతి సందర్భంగా భగవాన్ మహావీర్ చిత్రపటానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవి సుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సతీష్ కుమార్ రెడ్డి, జైన్ వెల్ఫేర్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మనోజ్ కొఠారి, జైన్ సమాజ్ మాజీ అధ్యక్షుడు సుక్రాజీ ఫౌలాముతా, జైన్ సమాజ్ సెక్రటరీ పన్నాలాల్ జీ, జైన్ సమాజ్ పార్టీ మెంబర్ విక్రమ్ భండారి, జైన్ సమాజ్ మాజీ ఉపాధ్యక్షుడు మోహన్ లాల్ కొఠారి పాల్గొన్నారు. జాతీయ సర్వే దినోత్సవం సందర్భంగా భూ యజమానులకు సర్వే శాఖ ఉద్యోగులకు రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో రీసర్వే ప్రతిష్టాత్మకంగా సాగుతుందన్నారు. ఈ సర్వేలో పాల్గొంటున్న ఉద్యోగులు, అధికారులకు నాభినందనలు తెలిపారు. రైతుల భూ యజమానుల హక్కులను రక్షించే విధంగా పొలం గట్లపైన తిరుగుతూ సర్వే ఉద్యోగులు కష్టపడుతున్నారన్నారు. గత ప్రభుత్వం రీసర్వేను భ్రష్టు పట్టించింది, తప్పులు తడాకగా నిర్వహించింది. మా ప్రభుత్వం ఆ తప్పులను సరిచేస్తుందని పేర్కొన్నారు. రీసర్వేను ఎంతో పకడ్బందీగా చేస్తున్నాం, అందులో సర్వే శాఖ ఉద్యోగులు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రశంసించారు. అందరికీ నమస్కారం. ఈరోజు నేషనల్ సర్వే డే, జాతీయ సర్వే మరి యొక్క అంటే ఏదైతే మనం ప్రతిష్టాత్మకంగా ఈ రాష్ట్రం చేస్తూ ఉందో ఎంతో కష్టపడి రైతులకు కానీ వ్యాపారస్తులకు కానీ ఎవరైతే భూ హక్కుదారులు ఉన్నారో అందరికీ కూడా నాణ్యమైనటువంటి రిజల్ట్ ఇవ్వాలనే లక్ష్యంతో ఎంతో కష్టపడి ఎప్పుడు కూడా గ్రామాల్లో అలాగే పొలాల మీద తిరిగే ఈ సర్వే ఉద్యోగులందరూ కూడా నాకు శుభాకాంక్షలు. తప్పకుండా ఏదైతే గతంలో ఈ సర్వే తప్పిదాలు జరిగినాయో ఇప్పుడు నూతనంగా ఏర్పాటు చేసినటువంటి సర్వే విధానం, విధి విధానాలని కూడా అందరితో చర్చించి ఒక మంచి వాతావరణమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ యొక్క రీసర్వే చేస్తా ఉన్నాం. తప్పకుండా మంచి రిజల్ట్స్ పేద ప్రజలకి అలాగే ప్రభుత్వానికి కూడా మంచి పేరు వచ్చే దిశగా మేము సర్వే డిపార్ట్మెంట్ అందరూ కూడా కలిసి తప్పకుండా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి వారికి నా యొక్క శుభాకాంక్షలు. ఆబ్కాస్ రద్దు చేసి ప్రైవేట్ ఏజెన్సీలకు అధికారాలు అప్పగించే చర్యలను రాష్ట్ర ప్రభుత్వం మానుకోవాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. కార్మికుల నుండి సంతకాలను సేకరించి మంత్రి నారాయణకి కార్మికుల సమస్యలను, వారి డిమాండ్లను తెలియజేయనున్నామని చెప్పారు. మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని కోరుతూ కార్మికుల నుండి సేకరించిన సంతకాలను మంత్రి నారాయణకి అందజేసేందుకు వివిధ జిల్లాల నుండి మున్సిపల్ ఫెడరేషన్ నాయకత్వాన అలంకార్ ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఆబ్కాస్ లో ఉన్న మున్సిపల్ కార్మికులు, ఇతర కార్మికులు ఆవేదన చెందుతున్నారన్నారు. ప్రభుత్వం ఆబ్కాస్ ను రద్దు చేసి మున్సిపల్ కార్మికులను ఏజెన్సీ పరం చేసే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ఆబ్కాస్ వలన కార్మికులకు నెల జీతం, ఈఎస్ఐ, పీఎఫ్ సమయానికి వచ్చేవన్నారు. ప్రభుత్వం ఉప సంఘాలను ఏర్పాటు చేయనుందని, వారేం చర్చించి ప్రకటిస్తారని ఎదురు చూస్తున్నామన్నారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు అనుబంధ సంఘం రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఈరోజు 1,00,000 మంది ఆబ్కాస్ ఉద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతూ ఉంది. ఆబ్కాస్ ద్వారా ప్రతి నెల జీతాలు వస్తూ ఉన్నాయి. పిఎఫ్, ఈఎస్ఐ డబ్బులు కానీ జీతాల్లో కానీ ఏ రకమైన కోతలు లేవు. దళారీల బెడదలేదు. కాకపోతే ఉద్యోగాలు పర్మనెంట్ కాలేదు.
రిటైర్మెంట్ చేసిన వాళ్ళ బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వలేదు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేదు, సంక్షేమ పథకాలు ఎత్తేసింది గత ప్రభుత్వం. వాటన్నిటిని అమలు చేయమని ఆ రోజు నుంచి మేము పోరాడుతున్నాం. కానీ ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఆప్కాస్ కంటే మెరుగైందో లేకపోతే ఉద్యోగాలు పర్మనెంట్ చేస్తుందని చెప్పి మేము ఎదురు చూస్తున్నాం. కానీ ఈరోజు ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పచెబుతానంటుంది. ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పచెప్పడం అంటే దళారీలను తీసుకొచ్చి మా నెత్తి మీద కూర్చోబెట్టడమే. మా జీతభత్యాల గ్యారంటీ లేకుండా, ఉద్యోగ భద్రత లేకుండా మమ్మల్ని వీధుల పాలు చేయటమే. ఇటువంటి విధానాల మీద ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. మేము ఈ ఉపసంఘాన్ని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మా ఉద్యోగాలు పర్మనెంట్ చేయండి, లేని పక్షంలో రాబోయే రోజుల్లో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. అట్లాగే గత 17 రోజుల సమ్మెకాలపు డిమాండ్లు రిటైర్మెంట్ బెనిఫిట్ కానీ, ఎక్స్గ్రేషియా 5 లక్షల నుంచి 7 లక్షలకి, దాన సంస్కారాలకి 15,000 నుంచి 20,000 పెంపు, సంక్షేమ పథకాలు, ఇంజనీరింగ్ కార్మికుల జీతాల పెంపు, ఈ సమస్యలన్నీ పరిష్కరించి జీవోలు ఇస్తుందని ఎదురు చూసాం. కానీ ఆ ఫైళ్ళన్నీ మూల పడేశారు, వాటేటిని కదిలించట్లా. కానీ ఈరోజు 62 ఏళ్ళకి పెంచమంటే పెంచకుండా 60 ఏళ్లకే రిటైర్మెంట్ బెనిఫిట్ లేకుండా ఇంటికి పంపుతున్నారు. ఈ 10 రోజుల్లో 4,000 మందిని ఇంటికి పంపారు. వాళ్ళ బిడ్డలకు ఉద్యోగాలు లేవు, పార్కుల్లో పనిచేసే వాళ్ళకి జీతాలు పెంచట్లేదు, ఎన్ఎంఆర్లకి. అట్లాగే కోవిడ్ కార్మికులు, బదిలీ కార్మికులు ఈరోజు 4,000 నుంచి 12,000 రూపాయలతో జీతాలతో పనిచేస్తున్నారు. వాళ్ళు ఏ రకంగా బతుకుతారో ఈ ప్రభుత్వం చెప్పాలి. అందుకనే ఈ డిమాండ్ల పరిష్కారం కోసం మంత్రి గారికి సంతకాలు సమర్పించేదానికి రాష్ట్ర వ్యాప్తంగా సంతకాలు సేకరించాం. మంత్రి గారు టైం ఇస్తా అన్నారు, టైం కోసం చూస్తున్నాం. మంత్రి గారు ఎప్పుడు టైం ఇస్తే అప్పుడు మంత్రి గారికి ప్రతినిధి వర్గం వెళ్ళి అందిస్తాం, సమస్యలు పరిష్కరించమని కోరుతాం. సానుకూలంగా సమస్యలు పరిష్కరించకపోతే రాబోయే 2 నెలల తర్వాత కలిసి వచ్చే సంఘాలు కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మెకి వెళ్ళడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. పెంచిన వంట గ్యాస్ ధరలను తగ్గించాలంటూ ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య విజయవాడ నగర కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. అజిత్ సింగ్ నగర్ పైపుల రోడ్డు సెంటర్లో మహిళలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. నడి రోడ్డుపై కట్టిన పొయ్యిని వెలిగించి వంట చేస్తూ పెంచిన గ్యాస్ ధరలకు తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మహిళా సమైక్య నగర ప్రధాన కార్యదర్శి పి దుర్గంబ మాట్లాడుతూ తక్షణమే గ్యాస్ ధరలను తగ్గించాలని, వంట గ్యాస్ సిలిండర్ పై 50 రూపాయలు ధర ఒక్కసారిగా పెంచడం సామాన్యుల నడ్డి విరిచినట్టేనని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఒంటెద్దు పోకడలకు రాష్ట్రంలోనే టీడీపీ కూటమి ప్రభుత్వం వత్తాసు పలుకుతుందన్నారు. తక్షణమే పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని, లేని పక్షంలో మహిళలు ఆందోళనలు తీవ్రతరం చేస్తారని తెలిపారు. మోడీ గారు, మాకు గ్యాస్ వద్దు బాబు, మేము కట్టె పొలాలతోనే వండుకుంటాం అని మహిళలు ఈ రోజున 4 రోజుల నుంచి కూడా గొంతెత్తి అరుస్తున్నారు. మీరు ఒకేసారి పిడుగులాంటి వార్త మహిళల నెత్తుల మీద వేశారు. 50 రూపాయలు, 5 రూపాయలు కాదు, 10 రూపాయలు కాదు. గతంలో మీరు ఏం చేశారు? మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకి కానుకగా గ్యాస్ ధరలు తగ్గిస్తామని చెప్పి ఆనాడు మా మహిళల్ని సంతోషపరిచినట్టుగా కొంచెం ధర తగ్గించారు. ఇవాళ మీరేం చేశారు? ఒకేసారి 50 రూపాయలు పెంచడం అంటే మాటలు కాదు, 5 రూపాయలు కాదు, 10 రూపాయలు కాదు, సబ్సిడీ తీసేశారు. ఏమీ లేదు, నిత్యావసర వస్తువులు పెరిగిపోతున్నాయి. ఇవాళ గ్యాస్ నిత్యావసర వస్తువు అయిపోయింది, గ్యాస్ లేనిదే ఏమీ లేదు. అలాంటి గ్యాస్ మీద మీరు ఆదాయ వనరులు చేసుకునేందుకు చేస్తున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం మేనమేషాలు లెక్క పెడుతూ వాళ్ళ అడుగులకి మడుగులెత్తుతూ ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ప్రశ్నించాడంటే ఆయన పదవి ఊడిపోద్దని భయం. పవన్ కళ్యాణ్ గారు అయితే బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి తల ఒగ్గి మాట్లాడుతున్నాడు. అంతే తప్ప మా రాష్ట్రంలో మేము గ్యాస్ పెంచలేము, అవసరమైతే ఆ సబ్సిడీని మేమే బరాయిస్తామని ఎవరూ కూడా ప్రకటన చేయటం లేదు. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే, అలాగే ఇప్పుడు చెప్పినట్టుగా మహిళా సమాఖ్య వాళ్ళు అద్దెళ్లలో పొల్లలు అడ్డుకోనివ్వరు. కాబట్టి ఇక నుంచి వసారాలను, వరండాలను, రోడ్డు మీదే ఈ పొల్లలతో గ్యాస్ వెలిగించుకుంటాం. మీరు వెంటనే గ్యాస్ ధరలు తగ్గించకపోతే నగర మహిళా సమాఖ్య, ఆంధ్ర రాష్ట్ర ప్రదేశ్ మహిళా సమాఖ్యగా, భారత కమ్యూనిస్టు పార్టీగా ప్రజలను తీసుకుని ఉవ్వెత్తున పోరాటం చేస్తామని చెప్పేసి ఈ రోజున సిపిఐ పార్టీగా కానీ, మహిళా సమాఖ్య కానీ ఇక్కడ వంట వార్పు కార్యక్రమం పెట్టాము. ప్రజలందరికీ కూడా ఈ వండిన పరవాణాన్ని మేము పంచుతున్నాము. ఈ తీపి గుర్తులను చూసి ప్రభుత్వం తలబొక్కుతుందని చెప్పి మేము భావిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలు ఒకేసారి 50 రూపాయలు పెంచడం జరిగింది. ఒకవైపు క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతుంటే వీళ్ళేమో గ్యాస్ ధరలు ఎక్కువ చేసే పరిస్థితి తీసుకొచ్చారు. ఎన్నికల ముందు మాత్రం
మీ అన్ని హామీలు ఇస్తారు. దానిలో భాగంగానే పెన్షన్ ధరలు తగ్గిస్తామని చెప్పి హామీ ఇవ్వటం జరిగింది. కానీ ఏ ఒక్క ధర కూడా తగ్గించే పరిస్థితి లేదు. ఒకవైపు చూస్తే నిత్యావసర వస్తువులన్నీ కూడా ఆకాశాన్ని అంటిన పరిస్థితి. నిన్నగాక మొన్న చూస్తే పాల ధరలు కూడా 2 రూపాయలు పెంచే పరిస్థితి. పేద ప్రజలు ఉపయోగించుకునే ఇవన్నీ కూడా ఇలా ధరలు పెరిగిపోతుంటే ఏం చేయాలని చెప్పేసి మహిళా సమైక్య మేము అడుగుతున్నాం. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీరు ఇచ్చిన హామీలు మహిళలకి ఉద్ధరిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మరి దానిలో భాగంగానే మరి నిత్యావసర వస్తువుల్లో ఒక భాగం గ్యాస్ లేకపోతే ఏది చేయలేని పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నాం. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు గ్యాస్ లేక పొయ్యి పెట్టి వంట చేసే పరిస్థితి. కానీ ఆ పొయ్యి పెట్టాలన్నా ఇప్పుడు అద్దెకున్న ఇళ్లలో ఆ పొయ్యిలు కూడా పెట్టలేని పరిస్థితి. ఎందుకంటే అద్దెలుకున్న వాళ్ళు పొలాలు పెట్టడానికి వీల్లేదని చెప్పేసి గొడవ చేసే పరిస్థితి. కనుక మీరు ఒకేసారి 50 రూపాయలు పెంచి గతంలో చూస్తే 1200 చేసిన పరిస్థితి నుండి ఈరోజు 875 రూపాయలకి తీసుకొచ్చారు. దాన్ని ఒకేసారి మళ్ళీ ఇప్పుడు 50 రూపాయలు పెరిగితే 875 రూపాయలు పెరిగే పరిస్థితి ఈరోజు కల్పించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. మరి ఇటు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ దీని మీద స్పందించి వెంటనే పెంచిన ధరలు తగ్గించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్యగా మేము డిమాండ్ చేస్తున్నాం. బీజేపీ పార్టీ పేద ప్రజల మీద ధరలు భారం మోపిందని ఎంసీపీఐ పార్టీ రాష్ట్ర సహాయక కార్యదర్శి ఖాదర్ బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది బీజేపీ పార్టీ కాదని భారత జనతా పార్టీ అని వ్యాఖ్యానించారు. ఎన్నికల ముందు గ్యాస్ ధరలు తగ్గించి ఎన్నికల తర్వాత ధరలు పెంచడం పార్టీలకు చాలా మామూలైపోయిందని పేర్కొన్నారు. ఎంసీపీఐ పార్టీ ఆధ్వర్యంలో విజయవాడ పంచా సెంటర్లో గ్యాస్ సిలిండర్ రేటు పెంచడంపై నిరసన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఎంసీపీఐ పార్టీ రాష్ట్ర సహాయక కార్యదర్శి ఖాదర్ బాషా పాల్గొని మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గాయన్నారు. గ్యాస్ సిలిండర్ల మీద 50 రూపాయలు, పెట్రోల్ డీజిల్ పైన 2 రూపాయలు పెంచడం అన్యాయమన్నారు. దేశవ్యాప్తంగా పేద ప్రజల మీద బీజేపీ ప్రభుత్వం 32,000 కోట్ల రూపాయలు భారం మోపిందన్నారు. పేద మధ్యతరగతి ప్రజలు ఇంటి అద్దెలు కట్టుకోలేక నిత్యావసర సరుకులు కొనలేని పరిస్థితుల్లో ఉన్నారన్నారు. రాష్ట్రంలో మాయకూటమి ప్రభుత్వం ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచేసిందన్నారు. పాల ధరలు కూడా పెంచేశారని, పెంచిన ధరలు తగ్గించాలని, లేకుంటే ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్తారన్నారు. భారతీయ జనతా పార్టీ పేద ప్రజలపై భారాలు మోపింది. అందుకే ఎంసీపీఐ పార్టీ ద్వారా మేము వాళ్ళకి ఈరోజు ఒక పేరు పెట్టాం. భారాల జనతా పార్టీ పేద ప్రజలపై భారాలు మోపుతూ ఉంటుంది. ఎక్కడ ఏదైతే రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే ఒక 50 రూపాయలు గ్యాస్ ధరలపై, ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరపై తగ్గించడం, ఎన్నికలు అయిన తర్వాత మళ్ళీ పెంచడం, ఇది షరామామూలు అయిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర తగ్గినప్పటికీ కూడా మన భారతదేశంలో ఈ బీజేపీ ప్రభుత్వం 11 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇంట్లో వాడేటువంటి గ్యాస్ సిలిండర్ ధర 50 రూపాయలు. ఉజ్వల వేసవి దృష్ట్యా నీటి ఎద్దడి సమస్య ఉత్పన్నం కాకుండా మున్సిపల్ కమిషనర్లు చర్యలు తీసుకోవాలని మంత్రి నారాయణ ఆదేశించారు. మున్సిపాలిటీలు స్వయం పరిపాలన చేయాలని, కలెక్షన్లు లేనిదే మనం ఏమీ చేయలేమన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. రాష్ట్ర స్థాయి మున్సిపల్ కమిషన్ల వర్క్ షాప్ విజయవాడ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ లో ప్రారంభమైంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పురపాలక, పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ హాజరై వర్క్ షాప్ ను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ 2014-19 మధ్యలో అండర్ అసెస్మెంట్లు రెగ్యులరైజ్ చేయలేదని, అప్పట్లో రాష్ట్ర ఖజానా బాగానే ఉండేదన్నారు. ప్రతి వారం కలెక్షన్ గురించి నేను అడుగుతూనే ఉంటానని, ట్యాక్సులు కట్టకపోతే కరెంటు కట్ చేస్తామని స్పష్టం చేశారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ చాలా అవసరమని, స్వచ్ఛాంధ్ర మున్సిపాలిటీలు 50-50 విధానంలో మెషిన్లు కొనాలని సూచించారు. రాబోయే రోజుల్లో అంతా మెకనైజ్డ్ విధానాలే ఉంటాయని చెప్పారు. కుక్కలకు వ్యాక్సినేషన్ పూర్తి స్థాయిలో జరగాలని, గుంటూరులో చిన్న పిల్లాడి మరణం చాలా దారుణమన్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ మాట్లాడుతూ వర్క్ షాప్ లో ఇచ్చే విధానాల ఆధారంగా మున్సిపల్ కమిషన్ల రివ్యూ జరుగుతుందని చెప్పారు. నగర జనాభా ఎప్పటికప్పుడు పెరుగుతుందని, ఆస్తి పన్ను వసూలు చేయడం ప్రధాన టార్గెట్ అన్నారు. వసూలు చేసిన ఆస్తి పన్ను ఆయా మున్సిపాలిటీలే వినియోగించుకోవచ్చని, మార్చి 30 నాటికి 80% పైగా రెవెన్యూ కలెక్షన్ ఉండాలని ఆదేశించారు. దిస్ ఈజ్ ఎ మిషన్ బ్రీఫింగ్. ఈరోజు మీరు అందరినీ ఇక్కడికి పిలిపించింది మీరు ఏం చేశారు అని మున్సిపాలిటీ వారీగా రివ్యూ చేసి లెక్కలు పెట్టుకోవడానికి కాదు. మనం నెక్స్ట్ 1 ఇయర్లో ఏం చేయబోతున్నామనేది, మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న నగరాల్లో ఏం కార్యక్రమాలు మనం చేయబోతున్నామని దానికి సంబంధించిన ఒక మిషన్ బ్రీఫింగ్ ఇది. సో మీకు దీనికి సంబంధించిన అన్ని పాయింట్స్ కూడా, ప్రయారిటీ ఐటమ్స్ అలాంగ్ విత్ ది కేపీఐస్ ప్రతి ఒక్క హెచ్ఓడి కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. అది ఇందాక సిడిఎంఏ గారు చెప్పినట్టుగా మీకు ఆ నోట్స్ అవన్నీ కూడా QR కోడ్ ద్వారా యాక్సెస్ చేసుకోండి, చదవండి. కేవలం ఏదో ఇచ్చిన కాగితాలు బ్యాగులో పెట్టుకుని వెళ్ళిపోవడానికి కాదు.
You have to read each one of them because I will come back to you. నెక్స్ట్ 1 yearలో ఈరోజు ఏదైతే మీకు ఇస్తున్నామో దీని మీద ఆధారపడి మీరు చేసిన కార్యక్రమాలు రివ్యూ చేయడం జరుగుతుంది. నెంబర్ 1. ఇది ఇంపార్టెన్స్ ఏంటంటే ఈరోజు మన స్టేట్లో 30% కంటే ఎక్కువ మంది జనాలు నగర ప్రాంతాల్లో ఉన్నారు. ఆల్మోస్ట్ 1.5 crore పీపుల్ ఇప్పటికే ఉన్నాయి. ఇంకొక 10-15 yearsలో ఇది ఆల్మోస్ట్ 2.5 crore పెరుగుతుంది. ఎందుకంటే నగరంలో జనాభా రేట్ అనేది అంటే ఓవరాల్ స్టేట్లో పాపులేషన్ గ్రోత్ స్టాగ్నేట్ అయినప్పటికీ కూడా నగరంలో జనాభా పెరుగుతుంది. కారణం ఏంటి? నగరంలో ఉన్న ఎక్కువ సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి పబ్లిక్ రూరల్ నుంచి నగరానికి షిఫ్ట్ అవుతున్నాయి. మైగ్రేషన్ ఎక్కువ ఉంది. దీని మీద మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఈ రోజు మనం వర్క్షాప్లో చాలా స్ట్రక్చర్డ్గా చేయడం జరిగింది. అందరూ హెచ్ఓడీలు ఫ్లాగ్ చేస్తారు. ఒక 5 to 10 minutes దే విల్ ఫ్లాగ్ యూ ది ప్రయారిటీ ఐటమ్స్ అండ్ దెన్ ఇందాక చెప్పినట్టుగా మళ్ళీ మీరే ప్రజెంట్ చేస్తారు. ఆల్రెడీ చెప్పడం జరిగింది. అంటే ప్రతి టాపిక్ మీద కూడా మున్సిపల్ కమిషనర్సే ఎందుకంటే మీ తోటి 1 yearలో అగ్రెసివ్గా ఫాలోఅప్ చేసి ఇప్పుడు ఫైనాన్స్ కూడా ఎవరి కలెక్షన్స్ వాళ్ళకే ఉంటాయి. సీఎం గారు నేను రిక్వెస్ట్ చేస్తాను సార్, మనం ఎవరి కలెక్షన్స్ వాళ్ళకి ఇవ్వకుండా ఉంటే వాళ్ళ దగ్గర టీ కాఫీలకి డీజిల్కి కూడా డబ్బులు ఇబ్బంది పడుతున్నారు అంటే ఆయన అర్థం చేసుకొని యాక్చువల్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. రాష్ట్ర ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందువల్ల నేను కూడా ఇన్ని రోజులు ప్రెషర్ పెట్టింది ఎందుకంటే మీ దగ్గర సరిగా అమౌంట్ లేనందువల్ల సిఎఫ్ఎంఎస్లో ఉండడం వల్ల నేను కాన్ఫరెన్స్లో కూడా తీసుకోవాలా. ఇప్పుడు డబ్బులు మీ దగ్గరే ఉంటుంటాయి కాబట్టి చిన్నవి డాగ్స్ స్టెరిలైజేషన్ అది 200 days ప్రోగ్రామ్ పెట్టాం. 200 daysలో కంప్లీట్ చేయాలి. యూ గివ్ హై ప్రయారిటీ ఫర్ దట్. తర్వాత అదేవిధంగా డీసిల్టేషన్, డ్రైన్స్లో చెత్తని క్లీన్ చేయటం అది చాలా ఇంపార్టెంట్. అది 4 monthsకో 5 monthsకో 6 monthsకో ఒకసారి దాని మీద స్పెషల్ డే పెట్టాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. కొన్ని సిటీస్లో సమ్మర్ వచ్చేసింది. సమ్మర్ వాటర్ ప్రాబ్లం రాకుండా బిందులు మహిళలు తెచ్చి రోడ్లో పెట్టకుండా చూడండి. బిందులు తెచ్చి రోడ్లో పెట్టి ఆ టీవీలో అట్లా రాకుండా చూడాల్సిందిగా అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడే సెక్రటరీ గారు చెప్పారు ఇదొక మిషన్ బ్రీఫింగ్ కోసంగా చేస్తామని. అందువల్ల నేను అందరినీ ఒకటే రిక్వెస్ట్ చేసేది మరొకసారి మీతో డీటెయిల్గా డిస్కస్ చేస్తా. అన్నా క్యాంటీన్ ఒకటి రెగ్యులర్గా విజిట్ చేయండి. సీఎం గారు చాలా అందరికీ నమస్కారాలండి. ఈరోజు విజయవాడలో ఎంఏడి డిపార్ట్మెంట్లో వర్క్షాప్ యాక్చువల్గా కండక్ట్ చేస్తున్నారు. దానికి ఈ రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో ఉన్న మున్సిపల్ కమిషనర్ అందరినీ ఈరోజు సెక్రటరీ గారు పిలవటం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల యొక్క ప్రజా అవసరాలు ఏదైతే ఉన్నాయో వాటిని ఇంకా మెరుగ్గా మెరుగ్గా వాళ్ళ సర్వీస్ చేయడానికి ఏం చేయాలి. జనరల్గా మున్సిపాలిటీస్లో పబ్లిక్ వర్క్ అనేది సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్, చక్కటి డ్రింకింగ్ వాటరు, లైట్స్, రోడ్స్, వాటి తర్వాత పార్కులు, కమ్యూనిటీ హాల్స్, అర్బన్ హెల్త్ సెంటర్స్, అర్బన్ స్కూల్స్ ఇలా ఫెసిలిటీస్ కోరుకుంటారు. అర్బన్ ట్రాన్స్పోర్టేషన్ వీటికి సంబంధించి ఆల్రెడీ 123 మున్సిపాలిటీస్లో ఈ యొక్క అధికారులు చేస్తున్నారు. అయితే వాటి ఇంకా బెటర్గా చేయాలంటే ఏం చేయాలని ఇతర రాష్ట్రాల్లో ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్ని కొంతమంది కమిషనర్స్ పంపించి సీనియర్స్ కమిషన్ పంపించి అక్కడి నుంచి కలెక్ట్ చేశారు. అంటే మనకంటే వాళ్ళు ఇంకా ఏమైనా బెటర్గా చేస్తారని వాటన్నిటినీ ఈ 123 మున్సిపల్ కమిషనర్స్తో డిస్కస్ చేసి ఇంటరాక్షన్ చేసి అవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసి ప్రజలకి ఇంకా మంచి సౌకర్యాలు ఇచ్చే విధంగా చేయమని ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశంతో యాక్చువల్గా ఈరోజు వర్క్షాప్ చేస్తున్నారు. ఈ వర్క్షాప్ ఈవినింగ్ దాకా ఉంటుంది. ఈవినింగ్ దాకా ఈ వర్క్షాప్లో ఏదైతే డిస్కస్ చేస్తారో దాన్ని కమిషన్ తీసుకుపోయి మున్సిపాలిటీలో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.
13న జరిగే మత సామరస్య శంఖారావం జాతీయ సదస్సుకు సిపిఎం మద్దతు ప్రకటిస్తుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు తెలిపారు. బాలోత్సవ్ భవన్ నందు సిపిఐ నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గిరిజనుల హక్కులను హరించే విధంగా పథకం ప్రకారం ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, ఏజెన్సీ ప్రాంతాన్ని కార్పొరేట్లకు అప్పగించే కుట్ర చేస్తున్న కూటమి ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. స్పీకర్ గా ఉన్న అయ్యన్న పాత్రుడు 1/70 చట్టాన్ని సవరించాలని పిలుపునిచ్చారని, దీనికి వ్యతిరేకంగా ఏజెన్సీ ప్రాంతంలో 2 రోజుల బంద్ చేశారని తెలిపారు. తర్వాత వారు సవరణను వెనక్కి తీసుకున్నారని తెలిపారు. సుంకాలు విధిస్తూ దేశాన్ని అసభ్యకర పదజాలంతో దూషించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు వ్యతిరేకంగా మోదీ ప్రభుత్వం పెదవి విప్పలేదని మండిపడ్డారు. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ తగ్గితే పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచడం శవాలపై పేలాలు ఏరుకున్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. వర్క్షాప్ పెట్టింది గవర్నమెంట్, ఐటీడీ ఆధ్వర్యంలో వర్క్షాప్ పెట్టారు. ఆ వర్క్షాపులోకి మీడియాని అనుమతించలేదు. మీడియాను అనుమతించకుండా అక్కడ టూరిజం డెవలప్మెంట్ పేరుతోటి ఖనిజ సంపదని కొల్లగొట్టడానికి ఒక పెద్ద ప్రణాళిక రూపొందించి దానికి అనుగుణంగా ప్రజాప్రతినిధుల్ని, అధికారుల్ని, వాళ్ళందరినీ కూడా మెస్మరైజ్ చేసి వాళ్ళకి కనికట్టులాగా ఇక్కడికి వస్తే ఏదో బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుద్ది అనే ఒక మంత్రం వేసి మొత్తం ఏజెన్సీ మీద ఆధిపత్యం, కార్పొరేట్ ఆధిపత్యం కోసం ప్రణాళిక రూపొందించినట్టుగా అర్థమవుతున్నది. అక్కడ ఆ వర్క్షాపు అయిపోయిన తర్వాత వాళ్ళు నిర్దిష్టమైన ప్రతిపాదనలు చేయకుండా ప్రజాప్రతినిధుల చేతనే, తెలుగుదేశం ఎమ్మెల్యేల చేతనే ప్రతిపాదనలు చేయించి దానికి అనుగుణంగా ప్రజాభిప్రాయాన్ని మలచడానికి ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. ఆ నోటు ఇక్కడ టూరిజం అభివృద్ధి, మినీ పరిశ్రమల ఏర్పాటు, ఖనిజ సంపద అభివృద్ధి, అంటే అభివృద్ధి, టూరిజం మాటున ఖనిజ సంపదని దోచుకోవటానికే అసలు మొత్తం ఎత్తుగడ అంతా అనేది మనకి అర్థమవుతుంది. గతంలో అనేక సార్లు గిరిజనులు ఈ ఖనిజ సంపదని దోచుకోవటానికి కార్పొరేట్ కంపెనీలు వచ్చినప్పుడు బాక్సైట్ కానీ ఇతర మైనింగ్ వీటన్నిటిలో కూడా తీవ్రమైనటువంటి ప్రతిఘటన, చాలా పెద్ద ఎత్తున ప్రతిఘటన చేసిన తర్వాత ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఇదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గతంలో దీన్ని ఉపసంహరించుకున్నది. మొన్న ఎన్నికల్లో ఇక్కడ ట్రైబల్ హక్కులకు ఏమాత్రం భంగం కలగకుండా ట్రైబల్ చట్టాలన్నిటినీ పగడ్బందీగా అమలు జరుపుతామని చెప్పిన వాగ్దానం చేసి ఇప్పుడు పూర్తిగా దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నది. ఇది ఏజెన్సీని పూర్తిగా కార్పొరేట్ పరం చేయడానికి ఉద్దేశించబడినటువంటి ఒక పెద్ద అప్పుల వంకతో ఎన్నికల హామీలకు పంగనామాలు పెట్టొద్దంటూ, పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలంటూ ప్రగతిశీల మహిళా సంఘం ఎన్టీఆర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ లో మహిళలు ధర్నా నిర్వహించారు. అప్పుల వంకతో ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలను టీడీపీ ప్రభుత్వం అమలు చేయడం లేదని సంఘం రాష్ట్ర నాయకురాలు పద్మ ఆరోపించారు. తక్షణమే సూపర్ 6 హామీలను అమలు చేయాలని, పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రగతిశీల మహిళా సంఘం ఏదైతే కూటమి ప్రభుత్వం హామీలిచ్చి గత ప్రభుత్వ వైఫల్యాలని ఎత్తి చూపుతూ తాము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతకన్నా బేషుగ్గా ప్రజలకి అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేస్తామని చెప్పి ఊరూరు, వాడవాడలా, గల్లీలు తిరిగి సూపర్ 6 పథకాలని అమలు చేస్తామని చెప్పి ఎన్నో వాగ్దానాలు చేశారు. కానీ ఇప్పుడు వాస్తవానికి 2 పథకాలు తప్పించి, అది కూడా దీపం పథకం కూడా అందరికీ వర్తించట్లేదు. తల్లికి వందనం లేదు, ఆడబిడ్డ నిధి నీకు 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 అని చెప్పారు, అది లేదు. రైతులది లేదు, రైతు భరోసా లేదు, ఏ హామీలు కూడా అమలవటం లేదు. అంతేకాకుండా ఇప్పుడు రేషన్లో ఇచ్చేవి కూడా ఒక బియ్యం తప్పించి, పంచదార తప్పించి ఏది ఉండట్లేదు. నువ్వు గత ప్రభుత్వ వైఫల్యాలు, అప్పులు చేసింది వాళ్ళు ఏమీ చెయ్యలేదు అని చెప్పి మీరు చెప్పారు, కానీ మీరు అమలు చేస్తున్నారా? మీరు అంతకన్నా ఎక్కువ లక్షల కోట్ల అప్పులు చేశారు, కానీ ప్రజలకి ఏమి ఇస్తున్నారు? మేము ప్రశ్నిస్తున్నాం. మహిళల రక్షణ బాధ్యత మీద అన్నారు, 30,000 మంది మిస్సింగ్ అయ్యారన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి. మరి ఇప్పుడు ఈ గుంటూరు ఎన్టీఆర్ జిల్లాలో, ఆంధ్రప్రదేశ్ వదిలేయండి, ఎంతో మంది బాలికలు మిస్సింగ్ గురవుతున్నారు, అత్యాచారాలకు గురవుతున్నారు. ఆ బాధ్యత ఏంటి? అంతేగా సూపర్ 6 పథకాలు అమలు చేయాలి అని చెప్పి ప్రగతిశీల మహిళా సంఘం ఒక ప్రొటెస్ట్ చేస్తుంది. ఇంకా సూపర్ 6 పథకాలు అమలు చేయకపోతే కనుక ఇది ముందుకి పోరాటం ముందుకే సాగుద్దని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మిత్రులకు POW రాష్ట్ర కమిటీ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ సూపర్ 6లో ఉన్న మోసాలని, ఎందుకు సూపర్ 6 అమలు కావటం లేదో
అనే దాని మీద పిలిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ 6 అమలు చేయాలని పిలిపించింది. ఆ పిలుపులో భాగంగా మా విజయవాడ నగర కమిటీ కూడా ఈరోజు ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తుంది. ఈరోజు చంద్రబాబు నేను షూరిటీ గ్యారంటీ అన్నాడు. షూరిటీ గ్యారంటీ అంటే చీటింగ్. అది షూరిటీ కాదు. ఈరోజు ప్రజల్ని చీటింగ్ చేశాడు. కాబట్టి ఈ చీటింగ్ వ్యతిరేకంగా మనం పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గవర్నమెంట్కి అధికారంలో రాగానే పథకాల అమలు కంటే కూడా బ్రాందీ షాపులు జనసేనకి ఎన్ని ఇవ్వాలి, బీజేపీకి ఎన్ని ఇవ్వాలి, టీడీపీ ఎన్ని ఇవ్వాలి, ఈ బ్రాందీ షాపుల కోసం కొట్టుకున్నారు. కానీ ప్రజలకు ఏ హామీలు ఇచ్చాము, ఎట్లా అమలు చేయాలని మటుకు వీళ్ళు ఇవ్వలేదు. కాబట్టి ఈ చంద్రబాబు జగన్ పెట్టిన నవరత్నాలు కాదు, అవి శనిరత్నాలు అన్నాడు, అవి శని గ్రహాలు అన్నాడు. కానీ నేను వచ్చి సూపర్ 6 అన్నాడు. ఈ సూపర్ 6 ఎందుకు అమలు చేయలేకపోయాడంటే ఇప్పుడేమంటున్నాడు, దొంగడుపులు ఏడుస్తున్నాడు. అయ్యో ఇంత కష్టం అనుకోలేదు. జగన్ ఆ రోజు మేట నొక్కుతున్నాడు, ముసలిదైనా మేట నొక్కింది, ఇది అంత గొప్ప అన్నాడు. మరి నువ్వు వచ్చి 6 పథకాలు పెట్టి నువ్వు ముసలాడువే, నువ్వు మరి ఇప్పుడు నొక్కు 6 సూపర్ 6 నొక్కు, ఎందుకు నొక్కలేకపోతున్నావు అంటే బడ్జెట్ లేదంటున్నాడు. నువ్వు ఈరోజు 1,50,000 కోట్లు అప్పు చేశావు. 10 నెలల్లో 1,50,000 కోట్లు తెచ్చి ఎక్కడ పోసావు? ఎందుకని పథకాలు అమలుగా ఉపయోగించట్లేదంటే మీరు పంచుకుదంటున్నారు. మీరు అధికారంలోకి వచ్చిందే జనాన్ని మోసం చేయడానికి. 2014లోనేమో మారిన మనిషి అని చెప్పి అధికారంలోకి వచ్చావు. ఇప్పుడేమో సూపర్ 6 అని చెప్పి అధికారంలోకి వచ్చావు, అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చావు. జనసేన, బీజేపీ, టీడీపీ ఈ కూటమి యొక్క తప్పుల్ని ఎత్తి చూపుతూ, వీళ్ళు చాలా చేసినట్టు మోసాలను ఎత్తి చూపుతూ ఈ సూపర్ 6 అమలు చేయాలని చెప్పి జనమందరూ కళ్ళు తెరవాలని ఈ కూటమికి వ్యతిరేకంగా పోట్లాడి సూపర్ 6 అమలుకై మహిళలందరూ కదిలి రమ్మని POWగా పిలిపిస్తూ ఈ ధర్నాన్ని ఈరోజు మేము చేయడం జరిగింది. దీన్ని గవర్నమెంట్ని హెచ్చరిస్తా ఉన్నాం సూపర్ 6 అమలు చేయమని. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మహావీర్ జయంతి. భగవాన్ మహావీర్ కు వైఎస్ జగన్ ఘన నివాళులు. జాతీయ సర్వే దినోత్సవం సందర్భంగా భూ యజమానులకు సర్వే శాఖ ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి అనగాని సత్యప్రసాద్. రైతుల భూ యజమానుల హక్కులను రక్షించే విధంగా సర్వే ఉద్యోగులు కష్టపడుతున్నారని కితాబు. ఆబ్కాస్ రద్దు చేసి ప్రైవేట్ ఏజెన్సీలకు అధికారాలు అప్పగించే చర్యలను రాష్ట్ర ప్రభుత్వం మానుకోవాలి డిమాండ్ చేసిన ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి. ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య విజయవాడ నగర కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన. పెంచిన వంట గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.